హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు ఛానల్. తల్లికి వందనం స్కీమ్. చాలామంది తల్లిదండ్రులు తమ ఖాతాలో ఇంకా డబ్బు జమ కాలేదని ఆందోళనకు గురవుతున్నారు. చాలామందికి అమౌంట్ పడలేదని, పడినవారు మాకు 10,800 పడింది, 11,000 పడింది, 9,000 చిల్లర పడింది, ఈ విధంగా చెప్తా ఉన్నారు. నేను ఆల్రెడీ చెప్పాను, ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉందని చెప్పేసి. దానితో పాటు మాకు మొదటి విడతలో పడింది ఒక మా పిల్లవాడికి, మాకు 2 పిల్లలు, 2 పిల్లవాడికి పడలేదు, 2 విడతలు కూడా పడలేదు, మేము గ్రీవెన్స్ రైజ్ చేశాము అని కూడా చెప్తా ఉన్నారు. తర్వాత డిఫరెంట్ స్కూల్స్లో ఎయిడెడ్ అన్ఎయిడెడ్ నవోదయ స్కూల్స్లో చదువుతూ ఉంటారు, ఆర్టీఐ కింద చదువుతుంటారు. వీళ్ళు కూడా డౌట్స్ పెడతా ఉన్నారు. వాటికి సంబంధించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో దయచేసి లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డైరెక్ట్గా స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి 9, 10 తరగతులకు సంబంధించి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అర్హత కలిగిన విద్యార్థుల గుర్తింపు అంటే కేంద్ర ప్రభుత్వము అమౌంట్ వేయాలని నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి బడ్జెట్ కూడా పెట్టింది. ఎవరికైతే అమౌంట్ పడలేదో వారికి కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ వేస్తుంది, కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంది కాబట్టి దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అర్హత కలిగిన విద్యార్థుల గుర్తింపు ప్రభుత్వము ఎయిడెడ్ పాఠశాలలో, కళాశాలలో 9, 10 తరగతులు మరియు ఇంటర్మీడియట్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులు గుర్తించబడ్డారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, 9, 10 విద్యార్థులు అంటే 10వ తరగతి వరకు, ఫస్ట్ క్లాస్ నుంచి 12వ తరగతి వరకు అమ్మఒడి వస్తుంది. నథింగ్ బట్ తల్లికి వందనం వస్తుంది. ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తల్లి అకౌంట్ సరిపోతుంది. అది ఎస్సీ అయినా, బీసీ అయినా, ఎస్టీ అయినా, ఎవరైనా సరే, ఓసీ అయినా సరే. చాలామంది ఓసీకి తల్లికి వందనం రాదంటున్నారు, ఓసీకి కూడా తల్లికి వందనం వస్తుంది. ఇక్కడ 10th క్లాస్ వరకు తల్లికి అకౌంట్ సరిపోతుంది. 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండరీకి ఎస్సీ స్టూడెంట్స్ అయితే స్టూడెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. అలా దాన్ని ఎస్సీ స్టూడెంట్స్ అయితే తల్లి అకౌంట్ సరిపోతుంది. దీన్ని అర్థం చేసుకోండి, ఓకేనా. ఇక్కడ ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాల వస్తుంది. ఎస్సీ స్టూడెంట్స్ గుర్తించబడ్డారు కేంద్ర ప్రభుత్వం నుంచి, చెప్పాను ఆల్రెడీ నేను. సో మన రాష్ట్ర వ్యాప్తంగా 3,93,000 మంది 3,93,000 మంది ఎస్సీ విద్యార్థులు గుర్తించబడ్డారు, కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. నెక్స్ట్, తల్లి లేదా విద్యార్థి ఆధార్ బ్యాంక్ లింక్ అయి ఉండాలి ఖచ్చితంగా. మళ్ళీ చెప్తున్నా నేను, ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి. నేను చెప్తాను కదా, 9, 10 తరగతులు అయితే స్టూడెంట్ అకౌంట్ కాకుండా తల్లి అకౌంట్ సరిపోతుంది. అది ఎస్సీ అని, బీసీ అని, ఎవరైనా సరే, ఎనీ కాస్ట్. బట్ ఇంటర్మీడియట్ మాత్రము ఎస్సీ స్టూడెంట్స్ స్టూడెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి దయచేసి, ఓకే. సో ఎన్పిసిఐ లింక్ ఉండాలి. నేరుగా బ్యాంక్ అకౌంట్లో, డీబీటీ అంటాం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, నేరుగా బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు జమ, దీనితో పాటు కేంద్ర ప్రభుత్వం పాటు పెండింగ్ ఉన్న వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము మళ్ళీ గుడ్ న్యూస్ చెప్పింది. టోటల్గా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 382 కోట్ల చిల్లర, అంటే 382 కోట్ల 66 లక్షల వాటాగా విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం స్కీమ్ కింద. ఇది ఇప్పటికే తల్లి లేదా విద్యార్థి ఖాతాలో జమ అయింది. ఇక్కడ చూడండి, తల్లి లేదా విద్యార్థి ఖాతా అంటే ఇక్కడ తల్లికి వందనం అంటే మన తల్లికి వందనం బెనిఫిషరీ ఎవరు? మదర్. సో మదర్ అకౌంట్లో పడ్డాయి. మరి స్టూడెంట్ అకౌంట్లో ఎందుకు పడ్డాయి? అక్కడ ఎస్సీ స్టూడెంట్స్, అది కూడా ఇంటర్మీడియట్ ఎస్సీ స్టూడెంట్స్, అది మీరు పాయింట్అవుట్ నోట్ చేసుకోవాలి. అలాగే రాష్ట్రం నుంచి కేంద్రానికి విద్యార్థులు పంపించాం. రాష్ట్రం నుంచి మన ఈ యొక్క స్టూడెంట్స్, ఎస్ఎస్ స్టూడెంట్స్కి అమౌంట్ ఇంకా జమ కాలేదు, కేంద్ర ప్రభుత్వం వాటా అని చెప్పేసి మనం ఒక లిస్ట్ పంపించాం కేంద్ర ప్రభుత్వానికి. సో వాళ్ళకి స్టూడెంట్ డీటెయిల్స్, ఆధారు, తరగతి అన్నీ పంపించాము. సో కేంద్రము దానికి సంబంధించి ఓకే చేసింది కూడా, చేసి నిధులు కూడా విడుదలకు సిద్ధమైంది, అనుమతించండి. సో కేంద్ర ప్రభుత్వం 20 రోజుల లోపే విడుదల చేయనుంది. అంటే ఇంచుమించు ఈ అమౌంట్లు ఏవైతే ఉన్నాయో ఆ అమౌంట్లు కూడా ఆగస్టు 15వ తారీఖు లోపు ఈ యొక్క కేంద్రం వాటా ఎవరైతే ఎస్సీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి జమ కాబోతుంది. సో ఇందులో కూడా కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలి. అది ముందుగా నేను కొంచెం ముందుకెళ్తే మీకు వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక్కసారి 6th స్టెప్ చూడండి, అసలు అమౌంట్ ఎలా పడబోతుంది. 9, 10 తరగతులు డే స్కాలర్ ఎస్సీ విద్యార్థులకు 10,900 ఇప్పటికే పడ్డాయి. 10,900 పడ్డాయి ఆల్రెడీ. ఎవరికి? డే స్కాలర్ 9, 10 తరగతి చదువుతున్న విద్యార్థులకు. అదే వసతి గృహ హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి 8,800 పడ్డాయి ఇప్పటికీ. అంటే రిమైనింగ్ పడాలి. ఎంత పడాలి? ఇంటర్మీడియట్ విద్యార్థులకు 5,200, అదే ఇంటర్మీడియట్లో ఉన్న వసతి గృహాల వాళ్ళకి 10,972 రూపాయలు. ఈ విధంగా అటు డే స్కాలర్కి, ఇటు హాస్టల్స్ ఉన్న వాళ్ళకి డిఫరెంట్గా పడ్డాయి. హాస్టల్స్లో ఉన్న వాళ్ళు ఒకలాగా, డే స్కాలర్కి ఒకలాగా పడ్డాయి. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటా. మిగిలిన అమౌంట్ కేంద్ర ప్రభుత్వం వేయాలి. అది మీకు ఇక్కడ క్లారిఫికేషన్. సో విద్యార్థులు ఎవరు కూడా భయాందోళన గురవ్వాల్సిన అవసరం లేదు. ఇటు కేంద్ర ప్రభుత్వము, అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వాటాలని జమ చేస్తుంది. ఇప్పుడు ఆర్టీఈ, రైట్ టు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, రైట్ టు ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాని ప్రకారము విద్యార్థులు ఫ్రీ సీట్స్ కింద
ఆ యొక్క ప్రైవేట్ స్కూల్స్లో చదువుతూ ఉన్నారు. అప్పుడు ఆ అమౌంట్ ఫ్రీ సీట్ కాబట్టి ఇక తల్లిదండ్రులు వాళ్ళ యొక్క స్కూల్స్కి అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు. కానీ మన కామెంట్స్లో తెలియజేస్తుంది ఏమంటే, మేము ఆల్రెడీ ఫీ పే చేసేసాము, ఇప్పుడు తల్లికి వందనం పడాలి అని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఫీజు ఫ్రీ సీట్ అయినా ఫీజుకి సంథింగ్ పే చేసాము, సో ఆ తల్లికి వందనం మాకు ఎందుకు వర్తించదు. ఆల్రెడీ 2 పిల్లలుంటే ఒక పిల్లవాడు ఆర్టీఏలో సీట్ పొందినట్లయితే రెండో పిల్లవాడు కూడా హోల్డ్ చేయబడ్డాడు, అంటే ఇద్దరికి కూడా హోల్డ్ చేయబడ్డాయి ఆర్టీఏ కింద. మరి వీళ్ళ పరిస్థితి అంటే ఇది గవర్నమెంట్ దృష్టిలో ఉంది. ఆగస్టు 15వ తారీఖు లోపు వీళ్ళు కూడా డబ్బులు జమ అవుతాయి. గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళారు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళకపోతే గవర్నమెంట్కి తెలియదు. ఎందుకంటే ఆర్టీఏ పిల్లలకి ఎవరైతే ఫ్రీ సీట్ అయితే ఓకేనండి, ఫ్రీ సీట్ అయినా సరే ఎవరైతే ఫీజు పే చేశారో వాళ్ళకి మరి రిటర్న్ అంటే రీంబర్స్మెంట్ ఉండాలి కదా. అదేవిధంగా ఇక్కడ ఫ్రీ సీట్ అనేది ఇద్దరు విద్యార్థులు, ఒక తల్లికి 2 పిల్లలు ఉండే, ఒక పిల్లవాడికి ఆర్టీఏ కింద సీట్ వచ్చినట్లయితే రెండో పిల్లవాడికి తల్లికి వందనం జమ కావాలి కదా. ఎందుకంటే ఇక్కడ జనరల్గా మనం ప్రైవేట్ స్కూల్లో చదివినా గవర్నమెంట్ స్కూల్లో చదివినా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వర్తిస్తుంది. సో ఈ కండిషన్లో గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు. సో ఈ కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు ఎవరికైతే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎవరికైతే డబ్బులు జమ కాలేదో హోల్డ్ బై డిపార్ట్మెంట్ పెట్టారో వాళ్ళకి కూడా ఈ ఆగస్టు 15వ తారీఖు లోపు అందరికీ జమ అవుతాయి. ఇప్పుడు చాలామంది సగం పడ్డాయి, 10,000 పడ్డాయి, 10,800 పడ్డాయి, 11,000 పడ్డాయి. నేను ఆల్రెడీ అంతకుముందు వీడియోలు కూడా తెలియజేశాను. అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటి పడాలని చెప్పేసి దాని మీద ఒక డెసిషన్ తీసుకున్నారు. 20 రోజుల లోపు, అంటే ఇక్కడ నుంచి 20 రోజులు కాబట్టి ఇంచుమించు ఆగస్టు 15 లోపు, ఇండిపెండెన్స్ డే లోపు ప్రతి ఒక్కరి తల్లి ఖాతాలో బకాయిలు ఏవైతే ఉన్నాయో బకాయిలు పడతాయి. ఎవరైతే పెండింగ్ ఉన్నాయో స్కూల్స్లో కావచ్చు, గ్రీవెన్స్లో కావచ్చు పెండింగ్ ఉన్నాయో వాళ్ళకి కూడా మనకి ఈ యొక్క ఆగస్టు 15వ తారీఖు లోపు తల్లికి వందనం డబ్బులు అనేవి జమ అవుతాయి. మీకు ఇంకా గ్రీవెన్స్ ఉంటే గ్రీవెన్స్ కూడా రేట్ చేసుకోవచ్చు. అటు ఎలిజిబుల్ లిస్ట్, ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో కూడా పిల్లలు రాని వాళ్ళు కూడా జమ చేసుకోవచ్చు. అటు ఒకవేళ ఒక పిల్లవాడికి డబ్బులు పడి ఇంకో పిల్లవాడికి డబ్బులు పడకపోతే దానికి కూడా గ్రీవెన్స్ రేట్ చేసుకోవచ్చు. ఆర్టీఏ బై హోల్డ్ ఏదైతే హోల్డ్ బై డిపార్ట్మెంట్ అవి కూడా క్లియర్ అయిపోతున్నాయి. సో నవోదయ స్కూల్స్ కావచ్చు, ఎయిడెడ్ అన్ఎయిడెడ్ స్కూల్స్, ప్రతి స్కూల్కి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ప్రతి స్కూల్లో కూడా ఏదైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి తల్లి ఖాతాలో ఈ అమౌంట్ జమ కాబోతున్నాయి. సో ఇంకా మీకు బ్యాంక్ అకౌంట్ ఎన్పిసి లింక్ చేసుకుంటే, ఒకవేళ మీరు ఎలిజిబుల్లో ఉండి ఎన్పిసి ఇన్యాక్టివ్లో ఉంటే మీరు ఎన్పిసి ఇన్యాక్టివ్ చేసుకున్న 1 day లోపే మీకు అమౌంట్ జమ అవుతున్నాయి. ఎవరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి ఎన్పిసి ఇన్యాక్టివ్లో ఉన్నవాళ్ళు. సో ఏదేమైనా ప్రతి ఒక్కరు కూడా ఎన్పిసి యాక్టివ్ చేసుకోవాలి కాబట్టి మీకు ప్రస్తుతం అకౌంట్ ఉంటే దానికి ఎన్పిసి లింక్ చేసుకోండి. ఎటువంటి అకౌంట్ మీకు లేకపోతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. దయచేసి మీరు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ పొందండి, ఓకేనా. సో ఒక క్లారిటీ తీసుకోండి. తల్లికి వందనం సంబంధించి చాలామంది తల్లిదండ్రులు ఆఫీసుల చుట్టూ వెళ్తూ ఉన్నారు. సో ఈ కేవైసీలు పెండింగ్ ఉన్నా, గ్రీవెన్స్లు పెండింగ్ ఉన్నా, హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోయినా, పిల్లల హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోయినా, రెండవది స్కూల్ నుంచి డేటా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళకపోయినాం, ఈ అన్ని కేసెస్లు కూడా అమౌంట్ పడకపోవడానికి 1,00,000 కారణాలు ఉంటాయి. ఏ కారణం అనేది మీరు గుర్తించి ఆ కారణాన్ని మీరు సమస్యను సాల్వ్ చేసుకుంటే మీకు ఈ చెప్పిన డేట్ లోపు మీ తల్లిదండ్రుల ఖాతాలో అమౌంట్ జమ అవుతాయి, విద్యార్థుల ఖాతాలో అమౌంట్ జమ అవుతాయి. ఓకేనా. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. జై హింద్.